రైతు బంధుకు సంబంధించిన నాయకులం మేము. మేము ఎంఆర్పిఎస్లో పనిచేసినప్పుడు 60 సంవత్సరాల నుంచి పనిచేసినాము. ప్రతి పార్టీలకు సహకరించాలంటే మేమే, ప్రతి పార్టీలను నడిపించాలన్నా మేమే, ప్రతి పార్టీలను గెలిపించాలన్నా మేమే. మీరు ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ ఒక ఎంఆర్పిఎస్గా మాట్లాడండి. ఇక్కడ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఏమి బాగుంది, ఏమి బాగలేదు? అంటే మా బాధలు, మా సమస్యలు ఏముంటాయి అంటే, పాడు పంటలు లేక, బోర్లలో నీళ్లు లేక, నిప్పులు లేక రైతులు చాలా ఆగంకి వచ్చినారు. లంచ్కు కష్టపడడానికి చాలా కష్టంగా ఉన్నాయి గ్రామాల అభివృద్ధి లేని వల్ల. అభివృద్ధి చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి. ముఖ్యమంత్రిలో ఎవరైనా సరే. ఇప్పుడు ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇది, దీనిలో మీకు మంచిగా కనిపించింది, చెడ్డంగా కనిపించింది చెప్పండి. అయితే మాకు జరిగే విషయం అంటే, మాకు జరిగేది కరెక్ట్. మాకు ఏ పనులు కరెక్ట్ సెటిల్మెంట్లు లేవు, బతుకు తెరువులు కరెక్ట్ లేవు. ఏ పని సహకరించడానికి పోయినా, ఏ కాంట్రాక్టులు సహకరించడానికి పోయినా మాకు అభివృద్ధి ఏది చక్కగా కాంట్రాక్టులు కూడా దొరకట్లేవు. డబ్బు కాళ్ళు కూడా కరెక్ట్ లేవు. రోడ్ల ప్రయాణం కూడా పోతుంటే ఏదో ఒకటి తట్టుదలిగినట్టుగా కనిపిస్తుంటుంది. 10 మందిని అడ్డుకోవాలన్నా కానీ ఒక నాయకునిగా నేనే అడ్డుకోవాల్సి వస్తుంది. భారతదేశంలో అంటే కష్టపడి 60 సంవత్సరాలుగా కొట్లాడిన, ఇలా లోయలన్నీ ఆపిన, జాగల భూములు ఆపిన. అటువంటి పరిస్థితి ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ నాయకుడు కానీ ఆపలేరు. అటువంటి అన్యాయాలు జరిగితే, అక్రమాలు జరిగితే న్యాయానికి అడ్డుకున్నాను నేను. ఓకే, మీరెవరు, ఇంతవరకు ఏం చేశారు, మీరేంది? నేను పుట్టింది పెరిగింది ఇక్కడ గ్రామము నాచారం పక్కకి వెంకటాయపల్లి. మీరు ఏ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారు? మరియం మందకృష్ణ ఎస్సీ మాదిగా, ఎస్సీ మైనారిటీసీ మా నాయకుడు మరియం మందకృష్ణ మాదిగా మీ నాయకుడు. ఆయన తరపు నుంచి మేము పోరాటం చేయడానికి 60 సంవత్సరాల నుంచి వేడుకున్నాము. పిఎస్ నుంచి ఇక్కడ నుంచి కూడా మనలోని తూప్రాన్ గ్రామంలో అందరూ ఉంటే చాలామంది అలాంటి డిస్టర్బ్మెంట్ ఎవరో ఏమో చేసి ఎలా తెంగినారు అనేది తెలిసింది సమాచారము. అందరూ వాళ్ళే అడ్డుకుంటుండే. ఇక్కడ ఏమైనా జరిగితే ఆ పెద్ద మనుషుల ప్రయాణంగా వాళ్ళు ఇక్కడ కనిపించట్లేదు, ఎక్కడనో పాలాటలు ఉంటున్నారు అని తెలిసింది. వాళ్ళు కూడా వాళ్ళ లోయలు ఇక్కడనే తూప్రాన్ గ్రామం నుంచి కొట్టి పంపించేసినారని తెలిసింది నాకు. నేను చాలా సీరియస్ ఎత్తుకుంటే పోలీసు కానీ ఎవరు కానీ చాలా భయపడి వెళ్ళిపోతారు ఉద్యోగస్థంలో నుంచి. ఇదంతా చాలా ఘనకరమై అన్ని బంద్ అయినాయి నా వల్లనే సార్. అది. మీ పేరేం పేరు? నా పేరు నరసింగరావు. ఎంఆర్పిఎస్ నుంచి ఇక్కడ కొన్నేళ్లుగా తీవ్ర పోరాటాలు చేసి ఎన్నో కబ్జాలు నాపారు, ఎన్నో పోరాటాలు చేశారు. అయినా కానీ మీరు కోరుకున్న రాజ్యం రాలేదా? కాలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ పరిపాలన ఎలాగుంది? ఇప్పుడు సీఎం పరిపాలన ఎలాగుందంటే, సీఎం పరిపాలన ఇప్పుడు అయితే మాకు ఏమి కనిపిస్తలేదు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, పింఛన్లు కానీ, ఇంకేమన్నా పథకాలు కానీ, వైద్యము, విద్య ఏమీ అందట్లేదా మీకు? అయితే మాకు అందిందంతా మరియం మందకృష్ణ 500 పెన్షన్ చేసాడు మా నాయకుడు. ఓకే. ఇందిరమ్మ పథకం అప్పుడు ఇచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యం ఇండ్లు ఉన్నాయి పాతయి, అప్పుడు సర్కారు ఇచ్చినాయి. అవే ఇందిరమ్మ రాజ్యం భూములు ఇండ్లు ఉన్నాయి కానీ తప్ప ఇంకే సాయం కాలేదు. మీకేమి డబుల్ బెడ్రూమ్ రావడం కానీ, పింఛన్లు రావడం ఏం లేవా? ఇంకేం లేవు. ఏం రాలా మీకు? రాలేవు. ఎవరు కానీ కట్టేటోళ్ళు లోన్లు అప్పులు తీసుకొని కట్టుకుంటున్నారు వాళ్ళు తప్ప గవర్నమెంట్ నుంచి మీకేం రాలా లబ్ధి? ఎంఆర్పిఎస్ కానీ, లేకపోతే మీ గూడానికి కానీ, మీ కాలనీకి కానీ ఏమి రాలా? ఏం రాలేవు మాకు. మీరు పింఛన్లు, ఈ విధంగా ఉచిత బియ్యము, ఉచిత వైద్య సౌకర్యం ఇవేవి మీరు పొందట్లేదా? అయితే ఒక్కొక్క మనిషికి 5 కిలోల బియ్యం ఇవ్వగలుగుతున్నారు ఇప్పుడు. పెన్షన్లు మాత్రం మరియం మందకృష్ణనే 500 చేసిండు. అది కరెక్టే. మరియం మందకృష్ణ అంటే నాయకుడే. ఆయన ఉన్నప్పుడే 500 పెన్షన్ అయింది. తర్వాత ఇప్పుడు 2000 ఇస్తున్నారు కదా పెన్షన్. ఇప్పుడు 2000 పెంచారనుకో అటు ఇటు. చెప్పండి. గౌరవనీయులు మన కేసీఆర్ సీఎం గారు అన్ని విధాలా చేస్తుండు, కానీ నడిమిలందే కొడుకులు సాగనిస్తలేరు. వచ్చిన కానీ వాళ్ళే మేస్తున్నారు, ఇంకోనికి అందరిస్తలేరు. ఇప్పుడు ఒక విద్య రానోడు ఉంటే మా నాన్నే తొక్కేస్తారు.
ఇప్పుడు నిన్న ఆడ మీటింగ్ పెట్టి భోజన సౌకర్యం అది అన్నీ చేస్తున్నాడు. కానీ దాని మీద ఏర్కతిన గజ దొంగలు చాలా ఉన్నారు. కాబట్టి దాంతో కేసీఆర్కి చాలా దెబ్బ అవుతుంది. ఈ దొంగలనంతా అరికట్టి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే కేసీఆర్కు పేరు ఎలాంటిది రాదు. సీఎం కేసీఆర్ని పేరు పెట్టి చెప్పి మరి చెప్పండి ఆయనకి ఏమని కేసీఆర్ ఇక్కడ ఇవి జరుగుతుందో చూసుకోమని చెప్పండి. అదే కేసీఆర్ సీఎం అన్నారు. సీఎం కేసీఆర్ గారు దయచేసి నువ్వు చేసేటి అన్నీ మంచిగా ఉన్నాయి, లబ్ధి అందేటోనికి లక్షలు అందుతున్నాయి, ఆందోళనకి ఏమంతలేదు. కాబట్టి నీ నజరు ఈ గజ్వేల్ తాలూకా మీద పెట్టి ఈ గజ దొంగలంతా అరికట్టి వీళ్ళను మొత్తం యాడుంచిన వాళ్ళు అన్నే ఉంచి తినేటోడే తింటుండు, మేస్తోడే మేస్తుండు, గరీబులకు ఎలాంటిది అందుతం లేదు. కాబట్టి ఆయన ఈ దొంగలను అరికట్టకపోతే ఆయన పేరు దెబ్బతింటుంది. వచ్చిందే గది. ఇప్పుడు అదే ముఖ్యమైన మాట సార్. ఇప్పుడు వీళ్ళని అరికట్టకపోతే నడవనే పీక్కొని తిండి ఇందాక రానియకపోయి ఇప్పుడు 2 minutes ఇస్తాం, నీళ్ళు పొలం దాకా అందాలి కదా. నడుమేవాడో తీసుకపోతే వానికి ఏమంతాయి. ఇగో ఇది గట్లే ఉన్నది. ఈ చెప్పేటోళ్ళంతా దొంగలు. ఎట్లా అంటే కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ సప్లై చేసిన పథకాలు అందరికి అందడం లేదు, అందరికి చెందడం లేదు. కాబట్టి కేసీఆర్ సీఎం గారిని ఒక్కసారి తాలూకా మీద నజరు పెట్టి ఈ గజ దొంగలంతా ఏరితేనే కానీ లేకుంటే ఆయన పేరు రాదు. ఆయన పేరును అంతమంది ఇస్తున్నారు, ఆయన పేరును ముందుకు పోనిస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, ఇంకోటి వస్తుంది, 4 పార్టీలు వస్తుంది, బీఎస్పీ వస్తున్నాయి. కానీ ఈయనకున్న పేరాలకు లేదు, రాదు. చేసిండు ఈయన మంచి పని చేసి వచ్చిందా నీకు? వచ్చింది సార్. అయితే ఆయన ఎన్నో కొట్టుకొస్తుండు, ఏది డబ్బులు లక్షలు కోట్లు, కానీ కొనేళ్ళు అందుతలేవు. ఏడవడాన్ని పిక్క తిని కేసీఆర్ని ఇప్పుడు చెప్పే మాటలన్నీ బదనాం ఆయన చేస్తుండు వాస్తవంగా. కానీ వీళ్ళు బయటకు పోయినప్పుడు ఏం చేస్తారు? ఈ జనమంతా ఒర్రుడంతా గది. ఇప్పుడు ఒక మీటింగ్ పెడతాడు, మీటింగ్కు 10 లక్షలు కేటాయిస్తాడు, 10 లక్షలు కేటాయిస్తాడు. అంతవరకే ఉంటుంది, కానీ ఇంతవరకు అంతలేదు. కేసీఆర్ మంచి వర్కరు, తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, ఎంతో బాధపడి ఎంతో కొట్లాడి తెచ్చిండు. తెచ్చినందుకు దాన్ని నిలువనిస్తలేరు కదా ఈ దొంగలు. ఆయన కేసీఆర్కు మీరు కూడా చెప్పండి, కొంచెము నిధులు నీళ్ళు వచ్చినాయి, కానీ ఈ డబ్బులు విబ్బులు ఏదైనా వచ్చేది ఉంటే జనానికి అందుతలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.